ఇది దాదాపు 500 సంవత్సరాల క్రితం జరిగిన కథ. విజయనగరమనే మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన గొప్ప వీరుడు మాత్రమే కాదు, జ్ఞానాన్ని ప్రేమించే మహారాజు. ఒక రాత్రి రాయలుగారు లోతైన నిద్రలోకి జారుకున్నారు. ఆ కలలో ఆయన ఒక అద్భుతమైన భవనాన్ని చూశారు. ఆ భవనం గాలిలో తేలుతూ 1,00,000 దీపాలతో ప్రకాశిస్తూ ఉంది. అది తల్చుకుంటే చాలు, మాయమైపోయే మాంత్రిక భవనం. కలనుంచి లేచిన రాయలు ఆ అద్భుతాన్ని మర్చిపోలేకపోయారు. మరుసటి రోజు సభలో రాయలు ఆ కలను అందరికీ వివరించారు. ఆ భవనాన్ని నిజంగా కట్టాలని ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారు. అది విన్న వారంతా, అలాంటి భవనమును ఎలా కట్టగలము? అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని, అదంతా నాకనవసరం. మీరేం చేస్తారో నాకు తెలీదు. కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టినవారికి నేను 1,00,000 వరహాల బహుమానము ఇస్తాను. లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆదేశించారు. విన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు. ఎవ్వరూ అలాంటి భవనాన్ని నిర్మించలేకపోయారు. ఒకరోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టంమీద కర్రతో నడుస్తున్నాడు. నాకన్యాయం జరిగింది, న్యాయం చెయ్యండి అని రాయులవార్ని ప్రార్థించాడు. నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను అని రాయులు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 నాణ్యాలున్నాయి స్వామీ. అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు. నా నాణ్యాలడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నపించాడు. శ్రద్ధగా విన్న రాయులు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు. వృద్ధుడు తడపడడం చూసి, నీకేమీ భయం లేదు, చెప్పు అని రాయులు ప్రోత్సహించారు. నా 100 నాణ్యాలు దొంగలించింది మీరే స్వామీ అన్నాడు వృద్ధుడు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు. రాయులకు చాలా కోపం వచ్చింది. ఏమిటి వెటకారం? కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా? అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటివేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామీ, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి. రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు. రామకృష్ణ రాయలవారి తన తెలివితో మేపించారు. కలలు అందమైనవే కాని నిజజీవితంలో సాధ్యాసాధ్యాలను కూడా గుర్తించాలి.